అని చెప్పి కూడా మేము వాళ్ళ పెద్ద మనుషులుగా రైట్ సార్. ఎస్ సార్, మరొకసారి మీ దగ్గర వస్తాను పెంటా గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి జీవన్ రాజ్ గారి దగ్గర వెళ్దాం. జీవన్ రాజ్ గారు, ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో వెళ్ళిన వాగ్దానాలు అమలు పరచకుండా ఈరోజు మీరేదైతే దాచిపెట్టుకున్న సొమ్మునే మిమ్మల్నే ఇవ్వడానికి ఈరోజు వారికి సంబంధించిన మీ సొమ్మునే మళ్ళీ మీకు వాపసు చేయడానికే ఈరోజు వారు వెనక ముందవుతున్నారు. ఈ విషయంలో అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఆందోళన చేపట్టినా కూడా వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అంతే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రతి నెల వందలాది మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్న సమయంలో వారికి 6 నెలల లోపే వారికి రావాల్సిన మొత్తం బకాయాలు చెల్లించాల్సిందిగా ఏడాదిన్నర అయినప్పటికీ ఇప్పటి వరకు ఇప్పుడు మన మిత్రులు పెంటే గారు చెప్పినట్టుగా కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే, అది రీంబర్స్మెంట్ సంబంధించింది. ముందుగా మీరు వెచ్చించిన తర్వాతనే వారికి 800 కోట్ల రూపాయలలో కేవలం 170 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే దర్దాపుగా రిటైర్మెంట్ పొందిన ఉద్యోగస్తులకు 12,000 నుండి 20,000 వరకు, 15,000 వరకు బకాయిలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. దీని మీద మీరేమంటారండి? అప్రాక్సిమేట్లీ మాత్రమే మనకు తెలిసిన విషయం. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి జీవన్ రాజ్ గారు? సార్, అందరికీ నమస్కారం సార్. ముందుగా ఫోర్సెస్ టీవీ వారికి ప్రత్యేకంగా మేము పెన్షనర్ల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా సమస్యలే కాదు, సామాజిక సమస్యల పట్ల కూడా ఫోర్సెస్ టీవీ వాళ్ళు డిబేట్లు నిర్వహించి డైరెక్ట్గా మరి ప్రభుత్వానికి ఈ సమస్యలు చేరే విధంగా ప్రయత్నిస్తున్న మీకు మేము కృతజ్ఞతలు సార్ చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ఈ పెన్షనర్ల సమస్యలలో 2 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్. ఒకటేమో ఆర్థిక భారము లేనటువంటివి, ఒకటి ఆర్థిక భారం ఉన్నటువంటివి. మళ్ళీ ఇందులో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా వచ్చే సమస్యలు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వము అప్పుడప్పుడు మరి వివిధ రకాల జీవుల ద్వారా పెన్షనర్లను ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు ఉన్నాయి సార్. ముందుగా మేమేమంటున్నామనంటే, ఆర్థిక భారము చెల్లించలేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి కాస్త ఓపిక పట్టండి, మీకు మేము అన్ని చెల్లిస్తాము అని చెప్పడమే కాదు, ఎన్నికల సమయంలో స్పష్టంగా ఈ పెన్షనర్లు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద వారు హామీలను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మరి మిగతా ప్రధానమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారో వాటిని నెరవేర్చడంలో 1,000 కోట్ల రూపాయలు మరి అదనంగా బడ్జెట్ ను మించినటువంటి ఖర్చులు పెడతా ఉన్నది ప్రభుత్వం. అది ప్రభుత్వ బాధ్యత కూడా, దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కానీ పెన్షనర్లు కూడా ప్రభుత్వంలో ప్రజలలో ఒక భాగం కాదా? పెన్షనర్లు మాత్రం ప్రభుత్వ సౌకర్యాలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి వివిధమైనటువంటి మరి వాటిని ఉపయోగించుకునేటువంటి హక్కు పెన్షనర్లకు ఉందా లేదా అని ఈ రోజు మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు అడుగుతున్నామనంటే, ఆర్థిక భారం లేనటువంటి వాటిని కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు సార్. అది మా బాధ. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 సెప్టెంబర్ 1 నుంచి తీసేసి న్యూ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. అదే అమలు చేయడానికి ఇప్పుడు జీవో తీసింది. సరే, 21 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు అసలు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ ఎలా నడుస్తుంది ఏందనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉద్యోగులకు లేదు. అదట్లా ఉండగా ఈ కొత్త స్కీమ్ లో ఏదైతే 10% బేసిక్ పే ఏదైతే ఉందో కట్ చేసి 12% ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి కలిపి రిటైర్మెంట్ సమయంలో 60% ఒక పెన్షన్ నిధిలో జమ చేసి, ఒక షేర్ మార్కెట్ లో జమ చేసి, ఒక 40% మాత్రమే డిడక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. అంటే ఏమన్నట్టు, ఇందులో ఈ గ్రాట్యుటీ ఇప్పుడు ఈ రోజున 16 లక్షలు సీలింగ్ ఉంది సార్. ఎంత పెన్షన్ ఎంత బేసిక్ ఉన్నా కానీ ఈ 16 లక్షలలో మరి ప్రభుత్వం నిజానికి ఇచ్చింది ఎంత అన్నట్టు? ఒక 8 లక్షలు అన్నట్టే సగం. అంటే మరి మిగతా ఇంకొకటి మాకు అత్యధికంగా లాభం అయ్యేది కమ్యుటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్. అది 40 పెన్షన్ మేము కమ్యూట్ చేస్తే మాకు దాని ప్రకారంగా
మరి ఒక సుమారుగా 1,000 రూపాయలు కనుక మేము కమ్యూటేషన్ చేస్తే 1,02,200 రూపాయలు మాకు వస్తాయి. అయితే అది 61వ ఏట అమ్మితే 21 ఏళ్ళకి అమ్మితే ఆ లెక్క. ఏజ్ పెరిగిన కొద్ది ఇంకా తగ్గుతాయి. అయితే ఈ కమ్యూటేషన్ అనేది 15 సంవత్సరాలలో రికవరీ చేస్తున్నది మా దగ్గర. దాంట్లో కూడా ఒక దోపిడీ జరుగుతా ఉన్నది. 10 సంవత్సరాల 8 నెలలకు లేదా 11 సంవత్సరాల 3 నెలలకు అంటే 135 నెలలకు మేము ఏదైతే కమ్యూటేషన్ వాల్యూ కింద ఒకే మొత్తంలో ముందుగా తీసుకున్నామో ఆ అప్పు అనుకోండి, అది ఆ అప్పును మేము చెల్లిస్తున్నాం. దాన్ని 180 నెలలు మా నుండి మినహాయిస్తా ఉన్నారు. దీన్ని మేము ప్రశ్నించి ఇటీవల కోర్టులలో కూడా కేసులు వేయడం వల్ల కొంత ప్రభుత్వం దాని మీద అంటే కోర్టులు జోక్యం చేసుకోవడం వల్లనే, ప్రభుత్వం చేసింది ఏం లేదు. అది ఇప్పుడు నిలుపుదల చేశారు 135 ఏళ్లకు. అదొక సమస్య. అది ఆర్థిక పరమైంది. ఎలా అవుతుంది చెప్పండి? డబ్బులు ముందుగా లోన్లు ఇస్తున్నారు, రికవరీ చేస్తున్నారు. మేము రికవరీ చేయవద్దు అని అంటే కదా మీరు మాకు ఆర్థిక భారం మా మీద వేసిందని ప్రభుత్వాలు చెప్పాలి. ఇది ఎంతవరకు న్యాయం? గ్రాట్యుటీ విషయంలో కూడా అలాగే ప్రజలలో అందరిలో ఉద్యోగులలో కూడా ఒక అయోమయ స్థితిని నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు ఈ రోజున స్టేట్మెంట్లు చేయడము, జీవోలు తీయడము ఇవన్నీ చేస్తా ఉన్నారు సార్. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఒకటి. తర్వాత ఈ ఉద్యోగుల భద్రత అనేది ప్రజల ఆరోగ్య భద్రతలో కూడా ఒక భాగం. ఈ భాగంలో దానిలో ఒక భాగంగా అప్పుడు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి ఈ విషయాల సందర్భంగా మేము జ్ఞాపకం చేసుకోవాలి సార్. మరి 2005లో ఏపీ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1974 అనే దాని క్రింద మాకు ఒక జీవో ఇచ్చి ఈ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను వర్తింపజేయడం ద్వారా అంతవరకు నామమాత్రంగా ఉన్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ విధానంలో మార్పు వచ్చింది. దాన్ని క్రమంగా 2 లక్షల రూపాయల మాక్సిమం సీలింగ్ పెంచి ఇప్పటికి 20 ఏళ్ళు అయింది సార్. 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు ఇప్పుడు మాక్సిమం సీలింగ్ లో ఉన్నాయి. ఇది ఎంత ఆర్థిక నష్టం కలిగిస్తున్నదంటే ఈ రోజున మరి ఒక ఉద్యోగులు గాని, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు గాని వీళ్ళందరూ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకోలేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ అర్ధాంతరంగా ప్రాణాలు వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఇది అవ్వ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అనేటువంటి చందం సార్. దీనికి ఏం చేసిండ్రు? మేము మీకు హెల్త్ కార్డు ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటికీ సార్ కేసీఆర్ కూడా మరి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఒక 2 కాగితాలు ఇట్లా మేము అధికారంలోకి రాగానే మీకు తీసిస్తామని చెప్పడం జరిగింది. సర్వీస్ రూల్స్ విషయంలో కూడా అదే మాట అన్నాడు. అందరం నమ్మినాము, మరి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఆ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగిందో మాకు అర్థమైంది. మేము ఇప్పుడు ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి పెన్షనర్ల పాత్ర చాలా కీలకమైనది. ఈ విషయాలు ప్రభుత్వాలు ఈ పార్టీలు కూడా ముఖ్యంగా గమనిస్తున్నట్టుగా అనిపిస్తలేదు నాకు. ఎందుకనంటే ఈ రోజున తెలంగాణ పెన్షనర్స్ దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. మరి తెలంగాణ పెన్షనర్ 3 లక్షల మంది వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్లు కేవలం వాళ్ళు ఒక్కలే తింటున్నారా సార్? కాదు కదా. వాళ్ళ కుటుంబాలకు అభివృద్ధికి ఏ ఖర్చు పెట్టినా కానీ ప్రభుత్వానికి ప్రత్యక్ష ఆదాయం రాకున్నా కానీ పరోక్ష ఆదాయానికి కారకులవుతున్నాము. అంతేకాకుండా మేము మా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండడానికి ఉపయోగపడే పెన్షన్ ఏదైతుందో దానివల్ల ప్రభుత్వాల పట్ల ఒక సానుకూల వైఖరి, పార్టీల పట్ల ఒక సానుకూల వైఖరి అనేది ఏర్పడుతున్నది. అది గమనించకుండా పెన్షనర్లు ఊరికే కూర్చొని తింటున్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా మా మీద వేయడం జరుగుతా ఉన్నది సార్. దీన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు వచ్చినాక తెలంగాణలో ఒక సామెత ఉన్నది సార్, ఏంటంటే రెట్టి వచ్చే మొదలాయి అని ఒక సామెత. ఈ ఈహెచ్ఎస్ విషయంలో మాత్రం అది ఖచ్చితంగా 100% నిజమైందని చెప్పాలి సార్. ఎందుకంటే గత ప్రభుత్వం సార్, ఒక చిన్న విషయం, 1 నిమిషం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 8 అక్టోబర్ 2024 నాడు 186 అనేటువంటి జీవో తీశారు సార్. ఈ కమిటీ ఈ పెన్షనర్ల సమస్యల మీద, ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ దాని మీద ఎలా ముందుకు వెళ్లాలో చెప్పాలని చెప్పి 12 మంది సభ్యులను నియమించాలి దాంట్లో అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే
ఆ కమిటీ 186 జీవో ప్రకారంగా ఏ కమిటీ అయితే ఫామ్ అయిందో అప్పుడు కూడా ఒక ప్రజాప్రభుత్వమే కదా తీసింది, అది ఒక ప్రభుత్వమే కదా. ప్రభుత్వంలో ఒక జీవో వెళ్ళింది అని అంటే దాని వ్యాలిడిటీ అనేది తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి కదా. ఆ జీవోనే మేము అమలు చేయమంటున్నాం. ఎప్పుడు మళ్ళీ కొత్తగా మొదలయ్యి కొత్త సమస్య, కొత్త కథ, కొత్త విధానం కాదు, ఇది పాతది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి పిఆర్సీ కమిషనర్ గారు, తర్వాత తెలంగాణ మొదటి పిఆర్సీ కమిషనర్లు స్పష్టంగా 1% బేసిక్ పే ఆర్ బేసిక్ పెన్షన్ వాళ్ళ నుండి మినహాయించి, మరి ప్రభుత్వం ఒక మ్యాచింగ్ గ్రాంట్ ఏర్పాటు చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా వీరికి నగదు రహిత చికిత్సలు అందాలి, హెల్త్ చెకప్లు ఉండాలి అనేటువంటి విషయం స్పష్టంగా తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటికీ మరి 10 ఏళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 20 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది. మళ్ళీ ఇప్పుడు కమిటీలు అంటున్నారు. దీనికి మేమైతే ఎంత మాత్రం కూడా ఒప్పుకోం సార్. ఎందుకంటే ఆల్రెడీ ఒక కమిటీ ఇచ్చారు. తర్వాత ఇచ్చినటువంటి ఏదో డిఆర్ఎస్ రిలీఫ్లు 2, ఇంకొకటి అన్యాయం సార్ చూడండి మీరు, 2 డిఏలు మంజూరు అని పేపర్లలో మన ఎద్దు కన్నులంత అక్షరాలతోటి పెద్ద టైటిల్ పెట్టి ఇచ్చారు. ఏంటండి 6 నెలల ఏప్రిల్ 2026లో ఇవ్వబోయేటువంటి డిఏను ముందుగానే డిక్లేర్ చేయడము, అది మరి పత్రికల వాళ్ళు మరి మీడియాలు ఇవన్నీ కూడా దాన్ని హైలైట్ చేయడము. ఇది ప్రజల దృష్టిలో ఏమున్నదంటే 2 డిఏలు వచ్చినాయి, ఇన్ని బకాయిలు వచ్చినాయి, తర్వాత 29 నెలల బకాయిలు, 29 నెలల బకాయిలు పెట్టి 28 కిస్తులలో ఇవ్వడం. అంతకుముందు 17 నెలల బకాయిలు, మన 24 నెలల బకాయిలు 17 కిస్తులలో ఇవ్వడం, ఇట్లా 18 కిస్తులలో, పిఆర్సీ బకాయిలు 36 కిస్తులలో ఇవ్వడము. ఇది అసలు ఏం వస్తుంది, ఏం పోతుంది, ఏందనేది ఏమి తెలియనటువంటి పరిస్థితి సార్. మరి అదే ఉద్యోగులతో సమానంగా మాకు కూడా ఆదాయ పన్నును మినహాయిస్తా ఉన్నారు. మేము కూడా మా పెన్షన్ లో ఆదాయ పన్ను రెగ్యులర్ గా చెల్లిస్తా ఉన్నాము. ప్రభుత్వం చేసేటువంటి కృషికి, ప్రభుత్వం చేసేటువంటి సామాజిక ఉపయోగపరమైనటువంటి కార్యక్రమాలకు మా వంతుగా మేము ఆర్థికంగా కూడా మేము వారికి వెసులుబాటు కల్పించే విధంగా మేము చేస్తా ఉన్నాం. మేము కోరుతున్నది ఏంటి సార్, మాకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ క్రింద నగదు రహిత చికిత్స అందించండి. అవసరమైతే ఇప్పుడు మొన్న 500 రూపాయలతోని మేము చేస్తా ఉన్నారు. మీరు 500 కాదండి, ఇప్పుడు మాకు 600 రూపాయలు మెడికల్ అలవెన్స్ ఇస్తా ఉన్నారు. అది కూడా తీసేసుకొని మాకు ఆ మందులు కూడా ఇవ్వండి. మీరు వెల్నెస్ సెంటర్ ద్వారానో ఇంకా కొన్ని ఆరోగ్య కేంద్రాల ద్వారానో మాకు కావాల్సినటువంటి మందులు ఇవ్వండి. మాకు కావాల్సినటువంటి వైద్య పరీక్షలు చేయించండి ఏడాదికి ఒకసారైనా. మాకు కావాల్సినటువంటి చికిత్సను అందించండి, నగదు రహిత చికిత్స. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS ను ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ పెన్షన్ స్కీమ్ తీయగానే ఆగమేఘాల మీద మరి 21 ఏళ్ల క్రితము అమలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజున CGHS అనేది కనబడతలేదా వాళ్ళకు? సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ క్రింద వాళ్ళకి ఎటువంటి చికిత్సలు అందిస్తా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పద్ధతులు ఉన్నాయి, దాన్నే అమలు చేయండి. లేదంటారు సరిపోదు మీకు అని అనుకుంటే మా దగ్గర నుండి ఇంకా అధిక మొత్తం తీసుకొని చేయండి. కానీ పెన్షనర్లోనంటే కేవలము ఊరికే కూర్చొని తింటున్నటువంటి ఒక మరి సోమరిపోతులుగా మమ్మల్ని చిత్రీకరించకండి, మమ్మల్ని అట్లా బదనం చేయకండి. మీరు ఇవ్వనటువంటి డిఏలకు, ఇవ్వనటువంటి పిఆర్సీ ఇంటీరియర్ రిలీఫ్ కూడా ఎంత దారుణంగా 5% ఇంటీరియర్ రిలీఫ్, అది కూడా కేసీఆర్ ఇచ్చిపోయిండు. ఇది ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు అవుతుందండి. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా పిఆర్సీ బకాయిల విషయంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతా ఉన్నది. మాకు 2 ఏళ్ళు, అంతకుముందు ఒక్కొక్క ఏడాది నష్టపోయినాం, ఇప్పుడు 2 ఏళ్ళు, ఇప్పుడు 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ తెలియదు. కాబట్టి ఇవి ప్రజలకు మీ మీడియా ద్వారా ఇవన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యతలో 4 Sides టీవీ చేస్తున్న కృషి మరొక మారిని అభినందిస్తాం.